తర్వాత నార్మల్ గా వచ్చినాయి రావండి, తర్వాత వేరే రాయండి. ఓకేనా? తర్వాత చాలా మంది విద్యార్థుల దగ్గర టేక్ ఇట్ ఈజీ పాలసీ చాలా ఉంది. టేక్ ఇట్ ఈజీ, ఏదైనా టేక్ ఇట్ ఈజీ. ఏమైంది? ఏం కాదు. 100 రూపాయలు ఖర్చు అయిందా? ఏం కాదు. ఈ రోజు వేస్ట్ అయిందా? ఏం కాదు. అమ్మా నాన్న తిట్టామా? ఏం కాదు. లెక్చరర్స్ పాఠాలు వినలేదా? ఏమీ కాదు. ఇదంతా టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉంది. దట్ ఈజ్ రాంగ్. లైఫ్ లో సీరియస్నెస్ ఉండాలి. ఎగ్జామ్ లో మాత్రం టేక్ ఇట్ ఈజీ కాదు, మేక్ ఇట్ ఈజీ. ఎగ్జామ్స్ ను మేక్ ఇట్ ఈజీ చేయడానికి ఈ మీటింగ్ కండక్ట్ చేశాం. మీకు బాగా చదువుకోవాలి. అట్లీస్ట్ ఈ 36 డేస్ ని మీరు యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత ఎగ్జామ్స్ అంటే ఫియర్ వద్దు, భయం అనేది అసలే వద్దు. భయంతో ఎగ్జామ్ కి వెళ్తే మీరు చదివినవి కూడా అన్ని మర్చిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ఫీవర్, ఎగ్జామ్ ఫియర్ ఉండకూడదు. ఇక్కడ వాయిస్ వింటలేదు, వాయిస్ వింటలేదు. మనం ఏదైనా నేర్చుకోవాలంటే 4 స్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ లిజనింగ్, లాంగ్వేజ్ స్కిల్స్ లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను. లిజనింగ్ ఉంటేనే మీరు రైటింగ్ దాకా వెళ్ళగలుగుతారు. అవునా కదా? వినడమే రావట్లేదు మీకు, మరి ఇక రైటింగ్ ఏం రాస్తారు ఎగ్జామ్ లో? భయం పెట్టుకోకండి. భయంతో వెళ్తే చదివినవి కూడా మర్చిపోతారు. అదే మీరు ఒక హ్యాపీగా, సాటిస్ఫాక్షన్ గా మీరు చదివినవన్నీ కూడా మంచిగా నేను రాయగలను అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ తో వెళ్లారనుకోండి, మీరు క్లాస్ లో లెసన్ చెప్పినవి కూడా గుర్తొస్తాయి. క్లాస్ లో లెక్చరర్ చెప్పిన ఆన్సర్ కూడా గుర్తొస్తుంది మీకు. అలా వెళ్ళాలి. అలా వెళ్తేనే మీరు ఎగ్జామ్ లో మీరు అనుకున్న మార్క్స్ సాధిస్తారు. ఫియర్ అంటే భయం కాదు, ఫేస్ ఎవ్రీథింగ్ విత్ ఈజ్. సులభంగా ప్రతిదాన్ని నేను ఎదుర్కోగలను అనేటటువంటి ధైర్యంతో, స్థైర్యంతో మీరు ఎగ్జామ్స్ కి వెళ్ళాలి. ఓకేనా? ఎస్. తర్వాత నేను ఫెయిల్ అయితేనేమో, నాతో అవుతుందో కాదో ఇలాంటి భావనలు అసలే పెట్టుకోకండి. ఎవరు కూడా ఫెయిల్ అవ్వరు. మీరు గట్టిగా అనుకుంటే ఎవరైనా సాధిస్తారు కదా. మీ దగ్గర ఫెయిల్ అవుతాను అనేటటువంటి వైఫల్య భయం అనేది ఎక్కువ ఉంది. దాన్ని పక్కన పెట్టండి. ఎక్కువ కాన్ఫిడెన్స్ తో మీరు చదువుకోండి. అలాగే ఎగ్జామ్స్ కి కూడా వెళ్ళండి. ఓకేనా? ఇక తర్వాత ఇన్ని రోజులు నేను చదవలేదు, మరి నేను ఇప్పుడు చదివితే పాస్ అవుతానా లేదా? నేను ఒకసారి గాంధార్లో కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఎంత అల్లరి బ్యాచ్ అంటే అసలు 100 మంది ఉండే వాళ్ళు క్లాస్ లో. కామర్స్ పాస్ ఉంటారు, నాకు అసలు 20% రిజల్ట్ వస్తుందా లేదా అని చెప్పి నేను భయపడుతున్న సందర్భంలో పిల్లలందరూ కూడా ఫిబ్రవరి 1 నుంచి అందరూ బాయ్స్ అంతా కూడా గాంధార్కి వచ్చేసి రూమ్స్ తీసుకొని డే అండ్ నైట్ చదివి, కామర్స్ లో అకౌంట్స్ డౌట్స్ వచ్చినాయి అన్ని కూడా తెల్లవారు అడిగి, రియల్లీ ఐ నాట్ సేయింగ్ ఫాల్స్, నేను అబద్ధం చెప్పట్లేదు, ఆ ఇయర్ నా సబ్జెక్ట్ లో 100% రిజల్ట్. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనే ఊహించలేదు. అసలు నేను ఆశ్చర్యపోయిన, ఏంట్రాస్ మీరు ఎలా చదివారు? ఫిబ్రవరి ఓన్లీ 1 మంత్ చదివారు. సో నేను ఇది ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నానంటే, మన ఫిబ్రవరి మంత్ యూజ్ చేసుకోండి, అంతేగాని ఇంకా కూడా టైం పాస్ చేయొద్దు. అర్థమవుతుంది? అక్కడ లాస్ట్ వింటున్నారు. లాస్ట్ మీరు చదువు గురించే ఆలోచించాలి. ఎలా నేను గట్టెక్కాలి, ఎలా పాస్ కావాలనేది ఒకటే ఆలోచించండి. ఓకేనా? తర్వాత ఇక కాలేజీ విషయానికి వస్తే మనకి మేము నెక్స్ట్ అడ్మిషన్ డ్రైవ్ కోసం కూడా వెళ్తున్నాము. అడ్మిషన్ డ్రైవ్ కి వెళ్తున్నప్పుడు స్కూల్స్ కి వెళ్తున్నాము. కొన్ని స్కూల్ కే పాంప్లెట్స్ ఇస్తాము, మీ ఊర్లో మీరే సర్క్యులేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇయర్ మన అడ్మిషన్స్ టార్గెట్ 500. ఎంతమంది జాయిన్ అయ్యారు? కానీ ఫీజు కట్టింది ఓన్లీ 501, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. ఎందుకంటే సెకండ్ ఇయర్ లో చాలా మంది ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ఫీజు కట్ల. సో ఇప్పుడున్న ఫస్ట్ ఇయర్ వాళ్ళు బీ అలర్ట్. మీరు ఈ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేశారనుకోండి, అప్పుడు మీరు సెకండ్ ఇయర్ చదవగలుగుతారు. పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు, సర్లే ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు కదా, సెకండ్ ఇయర్ కూడా చదవని అని చెప్పేసి. అర్థమైంది కదా? సో మన నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఇప్పుడు 382 కదా, నెక్స్ట్ ఇయర్ 500 స్టూడెంట్స్ జాయిన్ కావాలంటే మేము ఒక్కరిమే కష్టపడ్డం కాదు, మీరు దానికి. నేను అడ్రస్ చేసే ముందు నిన్న ఒక పాట విన్నాను, ఆ 2 లైన్స్ చాలా నచ్చింది నాకు. మోటివేటివ్ 2 లైన్లు చెప్పాను. ఓకే, కానీ ఓకేనా? జీజేసీ కామారెడ్డి అంటే మీ అందరికీ మేమున్నాము.
కానీ ఎగ్జామ్స్ లో లేవు కదా. దగ్గర మంచి మంచి సింగర్స్ ఉన్నారు. ఇవాళే ప్రసాద్ సార్ పాట కూడా విన్నాను నేను, చాలా బాగా. మీరు రోజు రండి, సార్తో నేను ఒకసారి పాట పాడుకుంటూ అవి 20 నిమిషాల కంటే ఎక్కువ రాయాలి. 20 నిమిషాలలోనే మొత్తం మనకు ఆన్సర్ మ్యాటర్ మొత్తం వచ్చేటట్టు రాసేస్తే మనకు మిగతా టైం అనేది సరిపోతుంది. అలాగే ఇంకా చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ మార్క్స్ 2 మార్క్స్ 3 మార్క్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా చూసి ఆన్సర్ రాయాలి. షార్ట్ ఆన్సర్స్ కి మీరు పెద్దగా ఆన్సర్స్ రాయాలి, చిన్నగానే రాయాలి. అలాగే 6 రాయమంటారు, మీరేం చేస్తున్నారు రాయండి. ఏది కరెక్ట్ ఉంటే అది తీసుకుంటారు. ఒకవేళ మీరు రాసిన దాంట్లో 6 రాస్తారు, అందులో ఏదైనా తప్పైంది అనుకోండి మార్క్స్ పోతాయి. ఒకటి తప్పైనా కానీ ఇంకొకటి అంతే అందులో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కవుల గురించి రాసినా కానీ అయితే లాస్ట్ కి మీరు రాసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఎక్స్ట్రా అని పెట్టండి, లేకపోతే అదనము అని పెట్టేసి మీకు ఏదైతే వస్తుందో అది అయితే ఒక బిట్ లో 2 క్వశ్చన్ రాయాలి కదా. ఎందుకు అభినందనలు అంటే, ఇంత స్ట్రెంగ్త్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కూడా ఏ కళాశాలలో కూడా ఇప్పటి వరకు ఇంత స్ట్రెంగ్త్ లేదనే అనుకుంటున్నాను నేను. ప్రిన్సిపల్ గారు, అధ్యాపకులందరి చొరవతో ఈ సమయంలో కూడా ఇంత స్ట్రెంగ్త్ ని మనం రాబట్టగలిగామంటే అధ్యాపకుల సమర్థత, మీరందరి చిత్తశుద్ధి కూడా ఉంది. ఈ 36 రోజుల్లో మీ భవిష్యత్తు తేలనుంది. ముఖ్యంగా ద్వితీయ సంవత్సర విద్యార్థిని విద్యార్థులు కళాశాలకు రోజు వచ్చి నోట్స్ రాసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా ఫెయిల్ అయితే కళాశాల రిజల్ట్ కనీసం 3 పాఠాలు చెప్పగలగాలి. ర్యాండమ్ గా ఉంటుంది, చదివే వాళ్ళు ఎట్లాగూ చదువుతారు. ఎవరినైనా అమ్మాయి ఫస్ట్ ఇయర్ కదా, పోయట్రీలో మొదటి 3 పోయమ్స్ పేర్లు చెప్పు. ఇది అన్ని సబ్జెక్టులకు వర్తించేది. కనీసం చాప్టర్ నేను చాప్టర్ లో కాన్సెప్ట్ ఏమిటో తెలిస్తే మీకు దాని గురించి అవగాహన. ఎవరు హెల్ప్ చేయరు అక్కడ అధికారే ఎందుకు మాట్లాడుతున్నారు. 60% 50% విద్యార్థుల పరిస్థితి ప్రతి సబ్జెక్ట్ లో దాదాపు ఇలాగే ఉంటుంది. ప్రతిసారి రిజల్ట్ మీ వ్యక్తిగతమైనది. మనం కనీసం పాస్ అవుతామనేది హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళకి మ్యాండేటరీగా కట్టేశారు. ఈసారి ఎన్ని మార్క్స్ పేపర్ ఎన్ని మార్క్స్ జనరల్ వాళ్ళు 40, 80 మార్క్స్ కి 85 14 మార్క్స్. అతి తక్కువ మార్కులతో మీ పరీక్ష కట్టే దానికి ప్రోజ్ పోయెట్రీ షార్ట్ స్టోరీస్ కనీసం 2 ఆన్సర్లు ఈజీగా వచ్చే స్ట్రెస్ మార్కింగ్ అది వర్టికల్ గీత గీయన్నా హారిజంటల్ గానా? నిలువు గీత గీయాలి కదా. చాలా మంది మీరు అడ్డం గీత గీసారు, అందరికీ అక్కడ 0 మార్క్స్ వచ్చినాయి. అంటే ఈజీగా వచ్చే 4 మార్క్స్ ని మీరు మిస్ చేసుకున్నారు. అట్లాగే ఇంకోటి ఏంది, ఫామ్ ఫిల్లింగ్. మీరు అక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 నంబర్స్ వేయండి. అక్కడ మళ్ళీ దాన్ని చార్ట్ వేసిర్రు. వేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ ఫామ్ ఉంటది కదా, దాన్ని అక్కడ గ్రాఫ్ చేసిర్రు మీరు. అంటారా? అక్కడ 4 మార్క్స్ పోయినాయి మీ. మరి ఆన్సర్ మీరు ఎట్లా రాయాలి కదా. ఈజీ మెథడ్ ఒకటి చూడండి. ఇట్లా అంటే 8 మార్క్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే మోర్ దాన్ 50% స్టూడెంట్స్ అక్కడ కోల్పోయారు. రిమైనింగ్ సార్ చెప్పిన విషయాలు కాక నేను చెప్పాల్సింది, వొకేషనల్ స్టూడెంట్స్ మీకు 2 లెసన్స్, 2 పోయమ్స్, 2 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. ఆటోమేటిక్ గా ఎగ్జామినేషన్ లో వచ్చే ఆన్సర్ కూడా 1 షార్ట్ స్టోరీ. మీకు ఇప్పటి వరకు కూడా 3 రావు. క్వశ్చన్ పేపర్ అవసరం లేకున్నా కూడా మీకు ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఆన్సర్ షీట్ ఇస్తారు కదా, బ్లైండ్ గా రాసే ఆన్సర్స్ అవి. ఇప్పటి వరకు మీరు అవి ట్రై చేయండి. విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ఆల్ ది బెస్ట్. సో మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 23 నుంచి 5 నుంచి ఉంటుంది.
కాబట్టి విద్యార్థులందరూ సబ్జెక్ట్ వారిగా వారి టీచర్లు అంటే ఏ సబ్జెక్ట్లో ఏం చెప్పారు అయిన దాన్ని ఎంతవరకు మనకు వచ్చు అన్నది వారే విద్యార్థులు ఒకసారి అంటే టెస్ట్ రాసుకొని ఆన్సర్ ఇప్పుడు కొత్తగా చదవద్దు, వచ్చిందే రివ్యూ చేసుకోవాలి. మళ్ళీ రెండోది, అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యేటట్టు ఎన్ష్యూర్ చేసుకొని చదవాలి. ఒక సబ్జెక్ట్లో 80% వచ్చి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే మేము పాస్ అవుతామన్న గ్యారంటీ ఉన్న సబ్జెక్ట్ను కొంచెం తగ్గించినా పర్లేదు, కానీ ఫెయిల్ అవుతామని డౌట్ ఉన్న సబ్జెక్టు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అన్ని పాస్ అయ్యేటట్టు మీరు కానీ నేను కొంతమంది స్టూడెంట్ను చూశాను, ఒక సబ్జెక్ట్లో బైకి బై తెచ్చి చూసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రీడింగ్ చేసేటప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్స్ను మనం బ్లూ పెన్ తోటి టిక్ చేసుకోవాలి. బ్లూ ఇంక్ తోటి వచ్చేసింది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే, ఇంకొంచెం చదవాలి అంటే బ్లాక్ పెన్ తోటి కొంచెం చదవాలి అని టిక్ చేసుకోవాలి. మనకున్న నోట్స్లో కానీ చదివే మెటీరియల్లో కానీ. అసలు ఇది రాదు. చాలా మంది ఆశలు ఏం చేస్తారంటే ఎందుకంటే మంచి పాటలు పాడుతున్నారు బయట సో ఇప్పటికైనా వెళ్ళి చదవండి. లైక్ రావడం మేమంటా ఉంటాం పాస్ కాలేదా అని చెప్పి గిల్టీగా ఫీల్ అవుతా ఉంటాయి. ఓకే, మీ లైఫ్ అని చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఇంటికి మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు పని చేపిస్తా ఉంటారు, సైకిల్ పంపిస్తా ఉంటారు. అదే చదువుతున్నప్పుడు అరే మా అమ్మాయి మా అబ్బాయి మంచి చదువుతున్నారు, చదివియాలనే ఉద్దేశంతో అది జరుగుతూ ఉంటుంది. లేదు అంటే 8 మార్క్స్ ఉంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏబీ చిన్న ఉంటాయి, ఏబీ బాగా చిన్న ఉంటాయి కదా, 2 మార్క్స్ రాస్తే 2 మార్క్స్ అయినా 150 దాకా ఉంటాయి. ఏదో మూడ్స్ ఎక్కువ ఉంటాయి. ఒకటి హార్డ్ ఇంకోటి రాకపోవచ్చు. ఓకేనా? సో మీరు చిన్న పిల్లలు టెన్షన్ పడకుండా అటెన్షన్ గా ఉండండి. ఇంకొకటి, మిమ్మల్ని చదివించే తల్లిదండ్రులు ఇప్పుడు బాట్నీ సార్ చెప్పినట్టు మీరు పోషించకపోయినా వాళ్ళు బ్రతుకుతారు, కానీ మీ జీవితం బాగుండాలని చెప్పేసి ఆలోచించుకుంటుంది. ప్రతి క్లాస్లో ఎప్పుడు కూడా మోటివేషన్ ఒక 5 నిమిషాలు చెప్పిన తర్వాతనే క్లాస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్ కొన్ని ఫెయిల్ అయినా మీ క్వాలిఫికేషన్ 10th. గుర్తుందా? మీ క్వాలిఫికేషన్ ఏముంటుంది దాంట్లో ఫస్ట్ సెకండ్ యూనిట్ 2 చదువుకుంటే పాస్ అయిపోతారు ఫస్ట్ ఇయర్ వాళ్ళు. సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చేసి 1 to 4 యూనిట్స్ పాస్ కావడానికి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు 1 to 6 యూనిట్స్ చదివి రాయాలి. 5 మార్క్స్ 12 ఉంటే 8 రాయాలి. సో చాలా ఈజీ పేపర్. ఎన్ని క్వశ్చన్స్ సేమ్ ఒకటే క్వశ్చన్ పేపర్ లో ఉన్నట్టే ఉంటాయి, ఒక 10-20% మాత్రమే చేంజ్ ఉంటాయి. మనం ఏ విధంగా రాయాలంటే 10 మార్క్స్ మొత్తం పాయింట్ వైజ్ గా రాయాలి. జస్ట్ 6 పాయింట్స్ రాస్తే 2 డెఫినేషన్స్ రాస్తే ఇయర్లీ వచ్చే క్వశ్చన్స్ మీకు రిపీట్ చేయడం జరిగింది. సో ఈజీగా పాస్ అవ్వచ్చు. Respected Principal Madam, all staff members, my dear students, good afternoon. यहाँ पर हमारे कॉलेज में जो आज मोटिवेशन यानी इम्तिहान की तैयारी किस तरह की जानी चाहिए उसका प्रोग्राम हमारे प्रिंसिपल मैडम गवर्नमेंट जूनियर कॉलेज जयकुमारी मैडम बहुत ही अच्छे अंदाज से इसका इनेकाद अमल में लाया गया. मेरा सब्जेक्ट है पॉलिटिकल साइंस उर्दू मीडियम. यहाँ पर फर्स्ट ईयर एंड सेकंड ईयर स्टूडेंट्स बैठे हुए हैं. फर्स्ट ईयर में 12 यानी 12 यूनिट्स है. 12 यूनिट्स में फर्स्ट ఇప్పుడు రేపు ఉంది 1.5 డే అనేది వస్తుంది. మీరు ఎంత పే కావాలో చూడండి. వినండి, ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ ఆల్రెడీ
సెకండ్ ఇయర్ వాళ్ళకి తెలుసు అవునా. ఏముంటది ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ తర్వాత మనకి ఇంకేముంటది దాంట్లో ఆన్సర్ షీట్. ఆన్సర్ షీట్ బండిల్ లో మనకి మీకు అక్కడ బుక్లెట్ నంబర్ అని ఇస్తారు. ఏమి ఇస్తారు? బుక్లెట్ నంబర్. అంటే మీకు ఓఎంఆర్ షీట్ లో దానిపైన మీరు రాయాల్సింది ఏంటి? బుక్లెట్ నంబర్ ప్లస్ మీ సైన్ ఉంటుంది. తర్వాత ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ లో ఇన్విజిలేటర్ సిగ్నేచర్. తర్వాత ఓఎంఆర్ లో వచ్చేసి మీరు 2 చోట్ల బుక్లెట్ నంబర్ రాయాలి. గుర్తుంచుకోండి. బాక్సెస్ ఇస్తాడు. ఆ బాక్సెస్ లో 2 చోట్ల రాయాలి. అలాగే ఫోటో ఐడెంటిటీ షీట్ అని ఇస్తారు మీకు. ఓకేనా. దాంట్లో మీ ఫోటో ఉంటది. తర్వాత సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏ రోజు ఏ సబ్జెక్ట్ రాసుకోవాలి, మీ బుక్లెట్ మిస్ అయినా కూడా అది ఎక్కడ ఉంది అనేది ఆ నంబర్ బట్టి ఐడెంటిఫై చేస్తారు. అర్థమవుతుందా? బుక్లెట్ నంబర్ రాసుకోవాలి. తర్వాత మీరు ఏ రోజు ఏ ఎగ్జామ్ రాసుకోవాలి దాని పక్కన సైన్ ఉంటుంది. తర్వాత ఇన్విజిలేటర్ సైన్ కూడా ఉంటుంది. ఓకేనా. అది చూసుకోవాలి. ఇవి చూసుకున్న తర్వాత మీరు ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరిగా మీ ఫస్ట్ హాల్ టికెట్ తీసేసుకుంటారు. హాల్ టికెట్ తీసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మళ్ళీ మీ హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. గుర్తుంచుకోండి. హాల్ టికెట్ తీసుకుని మర్చిపోయిందనుకోండి రేపు పొద్దున మళ్ళీ ఏమవుతుంది? టెన్షన్ తోని ఆగభాగం చేసేసుకుంటారు. అవునా. అలా కాకుండా ఆ స్టడీకి కానీ రేపు ఏం ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ టైం చూసుకోవాలి. ఓకేనా. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీరు ఆన్సర్ రాసేస్తే అయిపోతుంది. మీకు ఇచ్చిన నంబర్ లో మాత్రమే మీరు వెళ్ళి కూర్చోండి. కరెక్ట్ నంబర్ చూసుకోండి. ఏ రూమ్ నంబర్ ఉంది ఏ ఉంది. ఫస్ట్ డే మాత్రం మీరు ఏం చేయాలి? కంపల్సరిగా గంట ముందు స్టేషన్ లో ఉండాలి. అర్థమవుతుందా? 1 అవర్ ముందు వెళ్ళి చూసుకోవాలి. మీకు హాఫ్ అన్ అవర్ ముందే మీకు రూమ్ లోకి అలో చేస్తారు. హాఫ్ అన్ అవర్ ముందే రూమ్ లోకి అలో చేసేస్తారు. అలో చేసినప్పుడు మీరు కంపల్సరిగా వెళ్ళి కూర్చోవాలి. అల్లరి మాత్రం చేయకండి. క్వశ్చన్ పేపర్ చూసుకొని దాంట్లో హాల్ టికెట్ నెంబర్ వేయండి. ఏంటి? హాల్ టికెట్ నెంబర్ వేసేయండి. వేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ని చదవండి. బాగా చదవండి క్వశ్చన్ పేపర్. చదువుకున్న తర్వాత మీకు ఏమి వస్తాయి, ఏమి బాగా రాయగలుగుతాను, ఫస్ట్ ఏం చేయగలుగుతాను అనే దాన్ని చూసుకొని ఫస్ట్ మీరు ఏది రాస్తున్నారో ఆ క్వశ్చన్ నంబర్ కరెక్ట్ గా వేయండి. ఓకేనా. క్వశ్చన్ నంబర్ మిస్ చేయొద్దు. ఎందుకు అంటే క్వశ్చన్ నంబర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు క్వశ్చన్ నంబర్ అర్థం కాకపోతే కొట్టేస్తుంది. అర్థమైందా? మీరు ఏం క్వశ్చన్ రాసిండో మేము ఏం వేయాలో మార్క్స్ అని రాయిస్తాం. అందుకేం చేయాలి? క్వశ్చన్ నంబర్ అనేది కరెక్ట్. ఎప్పుడు మీకు ఈ ఆన్సర్ కరెక్ట్ వచ్చు, లాస్ట్ నాకు ఫస్ట్ వచ్చు అని అనుకోండి, అయినా కూడా రావచ్చు కావచ్చు. అర్థమవుతుందా? 32 క్వశ్చన్లు ఉంటాయి మనకి. 32వ నంబర్ ని కూడా ఫస్ట్ రాసినా ప్రాబ్లం ఏమీ లేదు. అర్థమవుతుందా? కంపల్సరీగా మీకు వచ్చే టైం ఏంటి అన్నప్పుడు ప్రతి సెక్షన్ లో కంప్లీట్ అయింది అన్నప్పుడు ఏం చేయాలి? ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా వస్తే వాటిని రాయండి. ఎప్పుడు ఒక సెక్షన్ లో 4 వచ్చు 4 రాసేస్తా అని ఫస్ట్ తీసుకోకండి నిర్ణయం. అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ బిట్ లో 4 క్వశ్చన్లు వచ్చు, 4కి 4 రాసినా కూడా దాంట్లో మీకు 20 మార్కులే వేస్తారు, 40 మార్కులు వేయరు. గుర్తుంచుకోండి. ఫస్ట్ బిట్ లో మనకు 2 రాయమంటారు. 2 రాయమన్నప్పుడు మీరు 4 రాసినా కూడా అది రాంగే. ఎప్పుడు రాయాలి ఎక్స్ట్రా? దాంట్లో రాయాల్సిన ఎన్ని రాయాలి అని చెప్పినప్పుడు అది అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా రాయాలి. ఎందుకంటే మళ్ళీ మిగతా కంటిన్యూ చేయడానికి టైం సరిపోదు కాబట్టి. అర్థమైందా? ఎక్స్ట్రా మాత్రం లాస్ట్ లో రాయండి. ఫస్ట్ వచ్చినవి ఏ పర్ఫెక్షన్ పేపర్స్ అన్ని ఎంటీ పేపర్స్ ఉంటాయి కదా, ఎంటీ పేపర్స్ అన్నింటినీ మీరు ఇట్లా క్రాస్ లైన్ కొట్టి ద ఎండ్ అనేది రాయండి. THEEND అది రాసి ఏం చేయాలి? కింద ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవాలి. ఎంటీ పేపర్స్ ఉంచొద్దు. అర్థమైందా? మళ్ళీ ఒకటి, దాంట్లో ఏమైనా చినిగిన పేపర్ ఉంటే ఇన్విజిలేటర్ తో సైన్. 100 మందిలో ఒక్క జీవితంలో చేంజ్ అయితే అదే మన భారతదేశం PM యొక్క అవతారంగా ఉద్దేశం. ఎందుకంటే మీకు ఎగ్జామ్ లో అనుభవం ఎలా వెళ్ళాలి, అక్కడ ఎక్కడ ఎగ్జామ్ లో పాయింట్స్ ఎలా రాయాలి, హౌ టు ఇస్ ద గుడ్ మార్క్స్ అనేది, హౌ టు ఇస్ ద బోనస్ మార్క్ అనేది కావాలి. ఎగ్జామ్స్ రాయడం కంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఓపిక ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అనేది అది అనేది ఆ గడియారం గానే ఆ ముందు చూపిస్తుంది. మనకు జీవితం ఆడ చేంజ్ అవుతుందా లేదా అనేది ఆ గడియారం తిరుగుతుంది. డే అనేది రోజు వస్తుంది కానీ టైం అనేది రాదు, దినాలు అది కూడా రాదు. అందుకొరకు ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒకసారి చదివిన తర్వాత ఖచ్చితంగా దాన్ని చూసి లేకుంటే చూడకుండా ఒకసారి రాయండి, ఖచ్చితంగా వస్తుంది. ఆ ఎగ్జామ్ లో మీరు చదివే క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం పెన్ను పెడితే ఆటోమేటిక్ ఆ క్వశ్చన్స్ వెళ్ళిపోతూనే ఉంటది. అందుకొరకే ప్రతి ఒక్కరే దీని వరకు గుర్తించుకోవాలి. ఇంకోటి ఇక్కడ ఉన్న లెక్చర్ పేపర్ దిద్దేటప్పుడు మీ పేరు బాగుందా, ఈ అమ్మాయి బాగా చదువుతా అనేది ఎవరికీ తెలియదు. ఇదే బోనస్ మార్క్ అంటారు.
అంటే మీ పేపర్ని అటెన్షన్ ఏ విధంగా చేయాలి, పేపర్ని ఎలా చేయాలనేది పేపర్ పైన 3 గంటలు చేయాల్సి ఉంటుంది. అందుకొరకే ఆ పేపర్ లో చూపించాలి మీ ముఖం ఎట్లా ఉండదో, ఆ పేపర్ ను చూస్తే అదే మీ బోనస్ మార్క్ అనేది ఉంటుంది. అందుకే మారుస్తుంది అనే ఉద్దేశంతోనే మోటివేషన్ ముగిస్తుంది. జై హింద్, జై భారత్. जब तक आपने क्लास को सुन लिया, ओके, मैं तो अपना दलील नहीं बताऊंगी, सिर्फ 2 मिनट का जो भी है बच्चों, आपको इम्पोर्टेंट सवालों का पेपर दिया गया था, ओके, आपने प्री फाइनल एग्जाम लिखा, क्या आप उससे सेटिस्फाइड हुए या नहीं? और फर्स्ट ईयर इससे पहले आपको यूनिट टेस्ट लिए गए? तमाम में से जो यूनिट टेस्ट लिया गया था पर सी सेक्शन, पर 5 मार्क्स, पर 10 मार्क्स, इन तमाम सवालात में से दोबारा ये सवालात रिपीट होकर आए आपको प्री फाइनल एग्जाम में? ओके, जस्ट मेरी बात 2 मिनट में खत्म करूंगी बच्चों, वक्त अपने पास बहुत थोड़ा सा बचा, सिर्फ 36 डेज। वो 36 डेज में से आप कैसा भी संडे, फंक्शन, एब्सेंट माइनस कर दें, ओके। आप ये 36 डेज में कुछ लड़कियां ओके, मार्च 5 तक भी हम आपके लिए कॉलेज में अवेलेबल रहेंगे, ओके। आपका जब कभी भी మీకు ఆకలిగా ఉంది, నాకు అంతకంటే ఎక్కువ ఆకలిగా ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుని చాలా తొందరగా ముగించేస్తాను. సో IPE 2025 టార్గెట్ గా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, కలర్ఫుల్ మార్కులతో మీరు గుర్తుపెట్టుకోగలగాలి. మనందరికీ ఒకే బ్రెయిన్ ఉంటుంది, కానీ బ్రెయిన్ లో 3 రకాల స్థితులు ఉంటాయి: కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. కాన్షియస్ అంటే మనం బయటకి ఎలా మాట్లాడుతున్నాం, ఎలా కనిపిస్తున్నాం, మన హావభావాలు ఎలా ఉన్నాయనేది కాన్షియస్. సబ్ కాన్షియస్ అనేది మనం అంతర్గతంగా మన మనస్సులో ఉండే భావాలు. ఇప్పుడు మనం ఈ చూడడానికి, బయట చూడడానికి ఎలా ఉంది, నేను ఏదో మాట్లాడుతున్నాను, మీరు ఏదో వింటున్నారు అన్నట్టుగా ఉంది. కానీ నిజంగా ఇదే జరుగుతుందా అంటే జరగట్లేదు. ఏ ప్రశ్నలు సులభంగా తొందరగా రాయగలుగుతాము అనుకుంటామో ఆ ప్రశ్నలకి సమాధానాలు రాయటం మొదలు పెట్టండి. సాధ్యమైనంత వరకు కొట్టివేతలు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. ఒక తప్పు పోయినా లైట్ గా లైన్స్ కొట్టండి తప్ప ఇలా ఇలా బర్బరం చేయకండి. ప్రతి పాయింట్ కి స్టార్ మార్క్ గానీ, యాష్ మార్క్ గానీ ఇవ్వండి, ఓకే. సో మీరు ప్రతి ప్రశ్నకి అటెంప్ట్ కూడా కంపల్సరీ. మీకు ఆ సమాధానం వచ్చినా రాకపోయినా దాని గురించి తెలిసిన ఏదో ఒక్క వాక్యం, 2 వాక్యాలు మీరు రాసినా కూడా హాఫ్ మార్క్, 1 మార్క్ కూడా వేస్తారు. ఆ ప్రశ్నకు సంబంధించి ఒక్క వాక్యం రాసినా 1 మార్క్ పడుతుంది ఖచ్చితంగా. సో కాబట్టి ప్రశ్నలు తెలియవు, సమాధానాలు తెలియవు అని కాకుండా తెలిసిన దాన్ని ఎంతో కొంత రాయడానికి, సో మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి స్థితిలో మళ్ళీ మీరు మాకు కనపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. लिखना है, टाइम बस नहीं हो रहा, ऐसा नहीं। और पहले आप लोग कॉमर्स का पेपर पहले अकाउंट्स करेंगे, क्योंकि माइंड फ्रेश रहता। अगर आप लोग थ्योरी लिखने बैठ जाएंगे, बाद में टाइम नहीं रहेगा तो क्या है, टेंशन हो जाता। टेंशन में क्या है, अकाउंट्स के क्वेश्चन सही नहीं कर सकते। तो पहले हम क्या करना, अकाउंट आए समझ में। थ्योरी में आप कितना भी अच्छा लिखो, मार्क्स उतने नहीं देते, लेकिन आप अकाउंट्स में बैलेंस शीट टैली करें तो उसको कोई गुंजाइश नहीं रहती कि आपके मार्क्स कट होना, समझे। और नेक्स्ट है, आप लोग क्या है, प्रैक्टिकल भी आप लोग पूरे करें अकाउंट्स के। तो पहले आप लोग उसमें से भी प्रैक्टिकल अकाउंट्स में से भी क्या करना, 20 मार्क्स का पहले थ्योरी लिखना। और एग्जाम लिखते वक्त कोई टेंशन नहीं, मैं फेल होती की पास होती की, मेरे को लिखने आता कि नहीं आता की, वो अलग चीज है। पहले तो हम आपको क्या आ रहा पहले लिख देना अकाउंट्स में, क्योंकि आप अकाउंट्स लिखने के बाद अगर आपको थ्योरी में भी टाइम नहीं बचा तो आपको इधर पास हो जाता प्लस पॉइंट, ओके ना, समझ में? मैं इसी कॉलेज की स्टूडेंट हूँ। आज मैं यहीं पर एक लेक्चरर की हैसियत से आपके सामने मुखातिब हूँ। ये मेरे लिए मुश्किल नहीं था, लेकिन नामुमकिन भी नहीं था, बल्कि मेरे वालिद साहब ने देखा था। उनकी ख्वाहिश थी कि उनकी लड़की एक टीचिंग फील्ड से वाबस्ता हो, इसीलिए मैंने उसी ख्वाहिश को अपना मकसद बनाया था। इसीलिए आज मैं यहाँ पर इस मुकाम पर हूँ। मेरी ख्वाहिश बिल्कुल
भी टीचिंग नहीं थी, लेकिन मैंने अपने वालिद की ख्वाहिश को, उनकी खुशी को ही अपना मकसद बनाया। కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ ని చేంజ్ చేసుకోండి. చదువుతున్న టైంలో మీరు చదవడమే కాకుండా చదివిన ఆన్సర్స్ ని రాయడం వల్ల అక్కడ మీకు గుర్తుండిపోతుంది. ఆ రాసిన ఆన్సర్ హ్యాండ్ రైటింగ్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చదవండి. 50 మార్క్స్ పేపరే ఉంటుంది. ఆ 50 మార్క్స్ లో మనకి ఫస్ట్ సెక్షన్ ఏ లో 10 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఒక సెక్షన్ ఏ షార్ట్ క్వశ్చన్స్ నేను 10 కి 10 రాస్తే పాస్ అవుతాను అని అసలు అనుకోవద్దు. దాంట్లో మీరు రాసిన దాంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో తెలియదు. కాబట్టి ఇప్పటివరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ వల్ల కాకపోయినా మేము లాస్ట్ 3 మోడల్ పేపర్స్ ఇచ్చాము వొకేషనల్ వాళ్ళకి. ఆ 3 మోడల్ పేపర్స్ లో షార్ట్ ఆన్సర్స్, అదే విధంగా ఓన్లీ ఆ మోడల్ పేపర్ లో ఉన్నటువంటి లాంగ్ క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ చదవండి. మీకు ఆన్సర్ చదువుతూ వెళ్ళండి. గుర్తు లేకపోతే హెడ్డింగ్స్ మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. హెడ్డింగ్స్ పెడుతూ ఆన్సర్ రాశారనుకోండి 6 మార్క్స్ కి ఇవ్వాలని 6 మార్క్స్ కి ఆన్సర్ ఉంటే అట్లీస్ట్ మీరు హెడ్డింగ్స్ స్టాఫ్ చెప్పారు కదా. సో అందరికన్నా మన పేపర్ చాలా ఈజీ పేపర్. ప్యాటర్న్ అర్థమైంది. ప్యాటర్న్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? జస్ట్ సెక్షన్ ఏ, సెక్షన్ ఏ అంతా కలిపి 2 మార్క్స్ క్వశ్చన్. అట్లాగే సెక్షన్ బి వచ్చేసి 6 మార్క్స్. మీరు పాస్ అవుతా అనుకుంటారు. అవి 100% పర్ఫెక్ట్ అయితేనే మీరు పాస్ అవ్వగలుగుతారు. సో ఇట్ మే నాట్ బి పాసిబుల్. సో ఖచ్చితంగా సెక్షన్ 2 లో మీరు మినిమం 2 to 3 లాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలి కంపల్సరీగా. సపోజ్ 2 మార్క్స్ కి మాక్సిమం మార్క్స్ ఎన్ని వేయగలుగుతారు ఎవరైనా? 2 మార్క్స్ క్వశ్చన్ కి మాక్సిమం ఎక్కువ వేయాలనుకుంటే ఎంత వేస్తాడు? 2 వేస్తాడు. ఒక క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ ఎంత వేస్తాడు? 2. అదే 6 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేశారనుకోండి, మీకు ఎక్కడైనా 1 మార్క్ 2 మార్క్స్ లెస్ ఉంది అనుకోండి, తక్కువ ఉంది అనుకోండి, 3 వేయాల్సింది దాన్ని 4 దిద్దుకుంటారు, లేదా 5 చేసుకుని మిమ్మల్ని పాస్ చేసేస్తారు. అర్థమైందా? 14-15 మార్క్స్ అంతా మీ పర్ఫెక్ట్ ఆన్సర్స్ రాశారు. 15 మార్క్స్ వరకు పర్ఫెక్ట్ గా రాశారు 100%. మిగతాదంతా కూడా కొంచెం రిలేటెడ్ ఆన్సర్స్ అన్ని లాంగ్ ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. 2, 2, 3, 3 వేసుకుంటూ వెళ్ళి ఇది 21, 22 స్కోర్ వచ్చేలాగా చేస్తారు. ఓకేనా? ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది. సో మీరు అర్థం, ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, మీకు ఆన్సర్ ఏం చదవలేదు, గుర్తు ఆ భాగాలు రాసి కొన్ని దాని గురించి రాసి గాలిలో వెళ్తుంది అంతా రాస్తే కొంచెం ఒక పేజ్ అంతా నింపాలని భయం తీసేసేయండి. నేను ఇప్పటివరకు ఏం చదవలే కదా, ఇంకా ఏం చదవలేకపోతాను, ఫస్ట్ దాన్నే ఆ భయం తీసేసారనుకోండి ఆటోమేటిక్ గా గెట్ ఆన్ అయిపోతారు. మీకు విజయం రాకపోవడానికి రీజన్ ఏంటంటే మీరు భయపడ్డారు. అది నేను నాకు రాజేమో ఆ ట్రిగర్ కూడా కొందరికి చెమట వస్తుంది, నేను చూసాను కూడా. ఇలా నా దగ్గర వచ్చి నిలిచినా కూడా భయం ఇస్తూ ఉంటుంది. నో, ఆ భయం రేపు మీరు ఎలా ఉండాలనుకుంటారో ఫస్ట్ ఈ రోజు ఎలా ఉండాలో అది నేర్పించుకోండి. రేపు అది ఈజీగా అయిపోతుంది. మీరు ఎలా ఉండాలి అనుకునేది మీరు ఈ రోజు చేసే పని పైన ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? రేపు మిమ్మల్ని మీరు ఏ విధంగా చూసుకోవాలనుకుంటున్నారో దాని యొక్క మొదటి మెట్టు ఈ రోజే ప్రయత్నం, మీ యొక్క ప్రయత్నం పైన ఆధారపడి ఉంటుంది. సో ఎగ్జామ్స్ కాన్సన్ట్రేట్ చేయండి, ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఏ ఒక్క ఇప్పటి వరకు చేసినంత స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు మొదలు పెట్టినా అవుతుంది. ఇప్పుడు మొదలు పెట్టిన ఈ రోజు ఎంఐటీలో జాయిన్ అయ్యి 5th మార్చ్ కి ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు కూడా తెచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్స్ అవి చూసుకుంటే సరిపోతుంది. ప్రయత్నించండి అందరూ కూడా. చాలా ఈజీ పేపర్. ప్యాటర్న్ అర్థమైంది. ప్యాటర్న్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? జస్ట్ सेक्शन ए ग्रामर पार्ट 40 मार्क्स रहता, उसमें कंपलसरी क्या है कारक चिन्ह और क्या है समास संधि पूरा रहता, कंपलसरी अटेंड करो. और पैसेज कंपलसरी 5 मार्क्स, उसमें 1 मार्क्स क्या है अपन को इस लेसन से दिया, वो नहीं आए तो भी क्या हुआ 4 मार्क्स कंपलसरी अटेंड करना. और लॉन्ग आंसर्स पूरा आए तो भी लास्ट क्या करना, अपन एक्स्ट्रा भी लिखना. और मात्राएं बहुत मिस्टेक कर रहे आंसर्स में. सेकेंड ईयर वाले पत्र लेक्चरी रखना. क्यों बोले तो मार्क्स कट होता, 5 मार्क्स है उसको. अपन मैटर नहीं लिखने तो भी क्या फुल स्टॉप थोड़ा एड्रेस हो पूरा लिखे तो क्या अपन को 3 मार्क्स भी मिल सकता. और क्या है अपन को क्या एक लॉन्ग आंसर्स, बहुत लोग क्या कर रहे बच्चे नहीं लिख रहे लॉन्ग आंसर्स, 4 मार्क्स. ओके ना? ऑल द बेस्ट सभी को.
सबसे पहले आप लोगों को वक्त की अहमियत करना चाहिए। गुजरा हुआ वक्त कभी लौट कर नहीं आता, यानी आपको 36 दिन बाकी रह चुके हैं इम्तिहान की तैयारी के लिए। आप सबसे पहले वक्त की अहमियत को जानते हुए वक्त की तैयारी कीजिए, यानी वक्त की जानते हुए इम्तिहान की तैयारी कीजिए। यानी आपको 3 घंटे के अंदर पूरा मुकम्मल पेपर लिखना रहता। आप और हमको पेपर लॉन्ग रहने के वजह से 16 बिट, यानी उर्दू के पेपर में आपको 16 बिट रहते, यानी हर सेक्शन 1 से लेके 16 तक, 11 से लेके 6 यानी 16 तक आपको क्या रहते, ग्रामर रहता जो 40 मार्क्स का रहता। जो स्लो लर्नर्स है वो ज्यादातर पहले क्या करना, ग्रामर पे अहमियत देना, क्योंकि आप वहां से 30 मार्क्स हासिल कर सकते। उसके बाद एक बंद लिखे, यानी आपको क्या करे, एक नज़म की एक बंद लिखे, आपको 6 नंबर में रहते, लेकिन आप कम से कम उसके लिए 5 मार्क्स ले सकते। और कोई भी सबक का कोई आंसर नहीं छोड़ना, 1 बिट का भी, यानी आपको जब तशरीह दी जा रही, आपको आंसर नहीं आ रहा, यानी हवाला और तशरीह लिखकर भी छोड़ दिए ना, आपको मार्क्स मिलते। कोई से सेक्शन को भी, कौन सा भी सेक्शन रहो, आप मुकम्मल से मुकम्मल कीजिए, वक्त को जाय किए बगैर। 1 घंटे में आप क्या करना, ग्रामर पूरा मुकम्मल कर लेना। 2 घंटे के अंदर आपका यानी 1 से लेके 10 तक बिट तक जब कंप्लीट करना। आपको ग्रामर पहले आ रहा तो आपको जो पहले सेक्शन में आप अच्छा लिख सकते, सेक्शन डालना, क्वेश्चन नंबर डालना, डालने के बाद वो आंसर मुकम्मल करना। आप क्वेश्चन का छोड़ दिए, क्वेश्चन नंबर लिखना छोड़ दिए, खाली सेक्शन डाले, मार्क्स नहीं मिलते आपको। सेक्शन के साथ आप क्वेश्चन नंबर भी डालना। और वाह जमा है वेंकट नायक